దేవునికి మహిమ కలుగును గాక. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ ఆల్సో ప్రాస్పరస్ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రతి సంవత్సరం ఒక న్యూ ఇయర్లోకి వెళ్లే ముందుగా వచ్చే ఫెస్టివలే క్రిస్మస్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండలం మీద మానవుల మధ్యలో జరుగుతున్న ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతిగాంచింది, ప్రథమమైనది, అద్భుతంగా జరుపుకునేటువంటిది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాల వారు ఎటువంటి పక్షపాతం లేకుండా యేసుప్రభు వారి యొక్క జననం గురించి మాట్లాడుకుంటూ క్రిస్మస్, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి ఒక పండగ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దావీదు సంతానం నుండి వస్తానని ఆయన ప్రవచించాడు కనుక ప్రవచన లేఖనం నెరవేరినట్లుగా ఆ దావీదుపురం మందు ప్రభు జన్మించాడు. దానికి ఇదే మీకు ఆనువాలని దూతలు వచ్చి గొర్రెల కాసుకుంటా గొర్రెల కాపలతో చెప్పడం జరిగింది. ఒక ప్రింటింగ్ ప్రెస్ నుండి కానీ, ఒక న్యూస్ ఛానల్ కానీ, ఒక వార్తాపత్రికలు ఈ వార్త చెప్పలేదు. కానీ ఆ రోజుల్లో కూడా వార్తా సమాచారాలు రకరకాలుగా చెప్తూ ఉండేవారు. రాజుల యుద్ధ నుండి కానీ, మంత్రుల యుద్ధ నుండి కానీ ఒక శాసనం రాసి ప్రజల్లోకి వినిపించేవారు, దండోరా వేసేవారు ఏదైనా కార్యక్రమం జరిగిందంటే. కానీ అర్ధరాత్రి వేళ పరలోక దూత సైన్యము తమ మందను కాచుకునే గొర్రెల కాపర్ల యుద్ధకు వచ్చి వారితో మాట్లాడి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, లోకరక్షకుడు. అందుకే లోకమంతటా సంబరాలు జరుగుతున్నాయి. లోకమంతటా ఆయన మహిమ పొందుతున్నాడు. లోకమంతటా ఆయన నామం ఘనపరచబడుతుంది. సృష్టికర్త అయిన దేవుడు మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు. ఏ ఒక్కడు నశించిపోవటానికి చిత్తము కాదు. ఆయన రక్షకుడు. ఎవరికి? నీకు, వినుచున్న నీకు, నాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి, స్త్రీ పురుషులు, భూమి మీద జన్మించిన ప్రతి మానవునికి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఈ లోకరక్షకుని ప్రపంచమంతా ఆరాధించే విధంగా ప్రభు అనుమతించాడా? ఆయన అనుమతించకపోతే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ప్రపంచమంతా ఈ విధంగా క్రిస్మస్ జరుపుకుంటూ ప్రభువుని యొక్క నామం ఘనపరచబడ్డం అనేటువంటిది ఇది అద్భుతమైంది కదా. ప్రపంచంలో ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. పుణ్యాత్ములని, మహాత్ములని, మహాజ్ఞానులని, కవీశ్వరులని అనేక మంది పిలువబడ్డారు. వారిలో ఎవరికి దొరకని ఘనత యేసునాథునికి మాత్రమే దొరికింది. అనేక మతాలలో, రిలీజన్స్లో మనం గమనిస్తే వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ, వాళ్ళకి సంబంధించి వారు కొలవబడుతున్న దైవములకు కానీ ఇంత గొప్ప ఘనత ఎవరికైనా దొరికిందా చూడండి. ఎవరికి లేని ఘనత యేసుకు మాత్రమే ఎందుకుంది? ఆయన లోకరక్షకుడు. ఆయన గురించి ప్రకటించింది పరలోక దూత సైన్యం. మనుషులు, రాజులు, మంత్రులు చెప్పల, పరలోక దూతలే చెప్పాయి. కోర్టులో న్యాయ తీర్పు జరిగే ముందు సాక్షులు ముఖ్యం. ఒకరు కానీ ఇద్దరు సాక్షులు ఉన్నప్పుడు ఆ సాక్ష్యముల ద్వారా జడ్జిమెంట్ జరుగుతుంది. యేసు జన్మించినప్పుడు మొదటి సాక్ష్యం ఏంటి తెలుసా? పరలోక దూత సైన్యం సాక్ష్యం ఇచ్చింది. నింగి సాక్ష్యం ఇచ్చింది. ఆకాశమందున నక్షత్రము సాక్ష్యం ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక జర్మన్ సైంటిస్ట్ ఆ నక్షత్రాల గురించి పరిశోధించి సుమారుగా 3 సంవత్సరాలు ఏమిటి నక్షత్రం నిజంగా వెలిసిందంటారా నక్షత్ర శాస్త్రాన్ని బాగా స్టడీ చేస్తున్న వ్యక్తి, అతను పరిశోధనలో తెలిసింది నిజముగానే ఒక నక్షత్రం యేసు జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం అది ఆకాశమందు ప్రకాశించిందని, సుమారుగా 4 నెలల పాటు జ్ఞానులను నడిపించిందని, ఇజ్రాయెల్కు తూర్పు దేశముగా ఉన్నటువంటి పారసీక దేశం నుండి జ్ఞానులు, రాజులు, గొప్పవారు యేసుని ఆరాధించుటకు నక్షత్రమును చూసి నడుచుకుంటూ వచ్చారు. ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధారాల తర్వాత 2000 సంవత్సరాలకి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన కొనియాడబడుచున్నాడు. ఆయన లోకరక్షకుడు కాబట్టి నేటికి ఆయన కొనియాడబడుచున్నాడు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవులు మాత్రమే కాదు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, బస్టాండ్లో నిలబడినా, వీధిలో నిలబడినా, ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ లైటింగ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ అలంకరించుకుంటూ ఉన్నారు. ఎందుకని? ఆయన మంచి దేవుడు, రక్షకుడు, లోకరక్షకుడు కాబట్టి ఆయన కొనియాడబడుచున్నాడు. క్రిస్మస్ అనేది ఒక్కసారి వస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్య ప్రకారంగా యేసుక్రీస్తుకి మీ హృదయం ఇచ్చేయి. ప్రభు అయిన యేసు, నా హృదయంలోకి రాము, నా పాపములు క్షమించు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. మానవులైన ప్రతి మనిషి యొక్క పాపశాపం తొలగించుటకు శిలువలో మీరు మరణించి
మరణమును జయించి 3వ దినం సజీవుడిగా తిరిగి లేచున్నారని నా హృదయమందు నమ్మి నా నోటితో యేసే ప్రభువును ఒప్పుకుంటున్నాను, నా ప్రభుగా నా రక్షకుడిగా రమ్మని మీరు ఆహ్వానిస్తే ప్రభువుని యేసు ఆత్మస్వరూపిగా మీ హృదయంలో అడుగు పెడతాడు. ఆనాటి నుండి నువ్వు తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, క్రీస్తు ఫాలోవర్గా ఉన్నప్పుడు నీకు క్రిస్మస్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే ఆ విధంగా ప్రభుని అంగీకరించిన వారి జీవితాల్లో ప్రతి క్షణము క్రిస్మస్సే. క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుకు హృదయం ఇవ్వని వారికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదే క్రిస్మస్. కానీ క్రీస్తుకు హృదయం ఇచ్చిన వారికి, రక్షణ పొందిన వారికి, ఆయన మార్గంలో జీవించే వారికి ప్రతి క్షణము క్రిస్మస్ అనుభవాన్ని ఈ ప్రభు దయచేస్తాడు. ఈ లోకం ఇవ్వని శాంతిని నేను మీకు ఇస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, ఆత్మరక్షణ అనుగ్రహిస్తాను. నా కాడి సులువైనది, నా ఎద్దు నేర్చుకోమన్నాడు. ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, పాపక్షమాపణ కావాలి అని అడిగితే ఎన్నో రకాల ఆచారాలు చేయమంటారు. నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటిది. అన్నీ చేసిన తర్వాత అయ్యా నా పాపం శాపం పోయిందంటే ఎవడి కర్మ వాడే భరించాలయ్యా అంటారు. మరి నా ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేయమన్నారు నా పాపం పోవడానికి, పాప పరిహారం గురించే కదా. నేను మిమ్మల్ని అడిగితే ఎన్నో చేయమని నాతో చెప్పారు, ఇవన్నీ నేను చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత ప్రయాసపడ్డాను, మరి నా పాపం పోయినట్టే అంటే వారు లాస్ట్కి చెప్పే సమాధానం నీ కర్మ నువ్వే భరించాలి, ఎవని కర్మ వాడే భరించాలని. మరి యేసునాథుని యొద్దకు వస్తే ప్రభు చెప్పిన మాటని తెలుసా? ఆయన 2 కరములు చాపి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, నిన్ను, నన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు ఈ పాప భారాన్ని మోసుకొని తిరుగుతావు? నీ మనసులో ఉన్న భారం, నీ హృదయంలో ఉన్న బాధ, వేదన నేను తొలగిస్తాను రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఆయనకి చోటిస్తే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని హృదయానికి ఇస్తాడు. ఒక క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాదు, ఇన్ ఆల్ సీజన్స్ యూ విల్ బి రిజాయిసింగ్ ఇన్ క్రైస్ట్. అదే రక్షణ ఆనందం అనేటువంటిది. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులున్నా, సోదరులున్నా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా హృదయం నిండా ఆత్మీయ ఆనందంతో జీవించగలిగే కృపను ఈ యేసునాథుడు అనుగ్రహిస్తాడు. దాన్ని రక్షణ ఆనందము అన్నారు. ఉచితంగా దయచేస్తాడు. ఈ లోకంలో ఎన్ని పనులున్నా నీ ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మను రక్షించువాడే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు తోడుగా ఉండి నడిపించండి. నీ ప్రజల్లో ఉన్న కష్టాలను తీసివేయండి, శోధనలను తప్పించండి. మాకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశావు. మానవ జాతికి తోడుగా ఉండడానికి వచ్చావు. మానవులో ఉన్న పాపశాపాలు తీసివేయడానికి వచ్చావు. ఈ విషయం తెలియక అనేక మంది ఆత్మీయ జీవితంలో నీ తోడును కోల్పోయి ఉన్నారు నాయన. నిజమైన ఆదరణ, యథార్థమైనటువంటి నాయన అద్భుత కార్యములు చేసే నీవున్నావన్న సంగతి చాలా మందికి తెలియక నీకు దూరంగా ఉన్న వారందరికీ కను మనోనేత్రాలు తెరవజేయండి. ఉదయకాలం ఈ మెసేజ్ ఎవరెవరికి వెళ్తుందో, ఎవరు ఈ మాటలు వింటారో వారి హృదయంలో ఉన్న వేదన, ఆవేదన తీసివేసి నా శ్రమలో, నా కష్టంలో, నా శోధనలో నా దేవుడు నన్ను విడవడు, ఈ ఇమ్మానుయేలు దేవుడు నాకు కావాలని వారి హృదయాన్ని తెరిచి యేసు నా హృదయంలోకి రమ్మని మాతో ఏకీవించి ఈ ఉదయకాల ఈ ప్రార్థనతో, ఈ వాగ్దానంతో నమ్మి ప్రార్థించినప్పుడు నీ సహాయం వారికి దయచేయండి. ప్రభు, ఈ క్రిస్మస్ రోజున ఈ ఉదయకాలమే ఈ మాటలు ఎందరి యొద్దకు చేరబడుతున్నాయో, ఈ వాక్యం చేరిన వెంటనే వారు విని నాకు తోడుగా ఉండే ప్రభు నాకు కావాలని ప్రార్థిస్తుండగా వారిని బలపరచండి. వారిలో ఉన్న శోధనలను తీసివేయండి, బాధల నుండి విడిపించండి, శ్రమలో నుండి వారికి విడుదల ఇవ్వండి. వారికి ఆదరణ, ఓదార్పును దయచేసి మీరు అక్కడికి సిద్ధపరచును ఆయన. చిన్నవారైనా పెద్దవారైనా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఇప్పుడే జీవాధిపతి నీ తోడు వారికి దయచేయమని ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ 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 నీకే మహిమ, యేసు నీకే ఘనత, యేసు నీకే స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభవేళలో సంతోష గీతము పాడెదం. యేసుని జననము లోకానికే శుభవార్త. క్రిస్మస్ శుభవేళలో సంతోష గీతము పాడెదం. యేసుని జననము లోకానికే శుభవార్త. రక్షకుడు నేడు మనకు
కొరకై పుట్టినాడు, నమ్మిన చాలు రక్షణను ఇస్తాడు. మహిమ 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 సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. మహిమ 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 సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ మై ప్రేయర్. మీ ఆత్మ వదిలించిన ప్రకారం అన్ని విషయాల్లో మీరు సౌఖ్యంగా ఉంటూ దీర్ఘాయుష్ కలిగి దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 3:22. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు. లార్డ్ యువర్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుని పక్షంగా యుద్ధం చేసి మీకు జయ జీవితాన్ని యేసు నామములో ప్రసాదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృపలో ఆయన రాకడ ఆలస్యమైతే మరెన్నో యానివర్సరీలు చేసుకునే కృప దేవుడు మీ దంపతులని మీకు దేవుడు దయచేయాలని, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప తన బిడ్డలని మీకు దేవుడు దయచేయను గాక. భార్యాభర్తల మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు ప్రభు నూతనంగా పుట్టించునుగాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, మాథ్యూ చాప్టర్ 11:28. ఐ విల్ గివ్ యూ రెస్ట్. సమాధానాన్ని, నెమ్మదిని ప్రభు భార్యాభర్తల మధ్యలో దయచేయనుగాక. గొడవలు, మనస్పర్ధలు, ఒక పరస్పర ద్వేషాలు తొలగిపోయి ఇద్దరి మధ్యలో ప్రేమ, అనురాగము, సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్.